ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాళ్ల దాడి అనేది నా దృష్టిలో ఒక రకమైనటువంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. చేసింది ఎవరన్నా పార్టీకి సంబంధించిన వాళ్ళ, వైసీపీ పార్టీ వాళ్ళ సింపతి కోసం చేసుకున్నారా, లేకపోతే మూడో అంశం అయినటువంటి దుండగులు లేదంటే పోకిరీలు ఎవరైనా అట్లా చేశారా? నాలుగోది, నిజంగా ప్రజల్లోంచి కోపం వచ్చి జరిగిందా? నిజంగా ప్రజల్లోంచి కోపం వస్తే ఒక సీఎంని రాయి పెట్టి కొట్టే అంత ధైర్యం ఈ దేశంలో, రాష్ట్రంలో కాదు అసలు దేశంలోనే ఏ సామాన్యుడికైనా ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఇంత అత్యంత క్రూరమైన రాజకీయ నాయకులు, వాళ్ళ వెనకాల చేసేటువంటి పనులు ఒక్కోసారి బయటకు వస్తే చూస్తేనే భయం వేస్తుంది. జగన్ అయినా, చంద్రబాబు అయినా, రేవంత్ అయినా, కేసీఆర్ అయినా, మోడీ అయినా, రాహుల్ అయినా, వీళ్ళు చేసేటువంటి పనులు బ్యాక్ ఎండ్ లో చూస్తేనే, తలుచుకుంటేనే భయం వేస్తుంది మనకి. అట్లాంటిది ప్రజల్లోంచి నిజంగా జగన్ మీద వ్యతిరేకత ఉంటే రాయి తీసుకుని కొట్టే అంత ధైర్యం అయితే చేస్తారు ఎవరని నేను అనుకోవట్లేదు. సో లాస్ట్ ఆప్షన్ తీసేస్తాం, ఫస్ట్ ఆప్షన్కి వద్దాం. నిజంగా చంద్రబాబు నాయుడు ద్వారానే చేయించారా, లేక జగన్ ద్వారా చేయించారా? సెకండ్ ఆప్షన్. మూడోది, ఎవరన్నా దుండగులు చేయించారా? అయితే ఈ మూడిట్లో ఏది జరిగినా కూడా, ఈ మూడిట్లో ఏ వరుసలో మీరు తీసుకోండి, ఏదైనా సరే లాస్ట్ కంక్లూజన్ రానివ్వండి, ఆ మూడు కూడా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కిందకి వస్తాయి. ఎందువల్ల? ఆఖరిది మనం ఇందాక ఎలిమినేట్ చేసేసినటువంటి అంశాన్ని ఒకసారి మళ్ళీ తీసుకుంటే, ఆ ఎలిమినేట్ చేసిన అంశంలో అంటే ప్రజలే విసిరారు అనుకుంటే, దానికి ఇంటెలిజెన్స్ చీఫ్ చేయగలిగింది ఏముంటది? వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ ఎవరైనా దుండగులు, పోఖరీలు ఆ ప్రభుత్వ పాఠశాల జరిగింది, ప్రభుత్వ పాఠశాలలో లెఫ్ట్ లో ప్రభుత్వ పాఠశాల ఉంది, రైట్ లో రెండు పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సో రైట్ నుంచి రాలా, లెఫ్ట్ నుంచి వచ్చి ఇట్లా తగిలింది. సో ఇట్లా ఇటువైపు నుంచి వచ్చినప్పుడు సో డెఫినెట్లీ ప్రభుత్వ పాఠశాల నుంచి రావాలి. ఒక క్యాట్ బాల్ ద్వారా వాళ్ళు లాగి వదిలి ఉండాలి, లేదా ఎయిర్ గన్ ఉపయోగించి అందులో రాయి పెట్టి కొట్టుండాలి. చాలా గట్టిగా తగిలింది, కుట్లు కూడా పడ్డాయంటే డెఫినెట్లీ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ కి ఏం సంబంధం? డెఫినెట్లీ సంబంధం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఒక దేశ ప్రధానమంత్రి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. చెన్నైలో రోడ్ షో చేశారు మోడీ, రకరకాల ప్రాంతాలు, హైదరాబాద్ రోడ్ షో చేశారు, బెంగళూరు రోడ్ షో చేశారు ఆ టైంలో, ఎలక్షన్ టైంలో. మొన్న హైదరాబాద్ లో కూడా రీసెంట్ గా కూడా చేశారు మోడీ. ఆ ఏరియా మొత్తాన్ని కూడా తమ కంట్రోల్లోకి తీసుకునేటువంటి ఒక స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ పవర్ ఉంటుంది. అది పక్కన పెడితే ప్రతి రాష్ట్రానికి ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటారు. వాళ్ళ పనే ఇది. వాళ్ళ పని ఏంటంటే ఇంటర్నల్ గా ఒక నక్సలిజం అనండి, ఒక తీవ్రవాదం అనండి, లేదా ముఖ్యమంత్రి లేదా మాజీ ముఖ్యమంత్రి లేదా ప్రధానమైనటువంటి లీడర్ల మీద జరగబోయేటువంటి దాడులు అనండి, లేదా రాష్ట్రంలో అల్లకల్లోలను సృష్టించి వైలెన్స్ ని క్రియేట్ చేసేటువంటి అంశాలనండి, వీటన్నిటినీ కూడా ఆపడం కోసమే వీళ్ళని ట్రైన్అప్ చేస్తారు. వీటన్నిటినీ కోసం కూడా ఆపుకోవడం కోసమే వీళ్ళని సిద్ధపరుస్తారు. అందుకే వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. చాలా పెద్ద పొజిషన్, చిన్నపిల్లలు ఏం కాదు వాళ్ళు. మామూలు ఎస్ఐలు, కానిస్టేబుల్స్ కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇచ్చేటువంటి పొజిషన్ అది. సో వాళ్ళ యొక్క పనే ఇది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకి 50 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు అనుకుందాం ఒక రోజు. అందులో ఒక 20 లేదా 25 కిలోమీటర్లు ట్రావెలే ఉంటుంది ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి. సో మిగిలిన 25 కిలోమీటర్లలో ఆయన తక్కువ స్లోలో వెళ్ళేటప్పుడు ఆ చుట్టుపక్కల ఏరియాల పరిస్థితి ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఏమన్నా అక్కడ ఆ ఏరియాలో ఏదైనా నమోదైనటువంటి కేసులు ఉన్నాయా, ఏవైనా ఆ ఏరియాలో అసాంఘిక శక్తులు ఏమైనా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందా, ఇవన్నీ తెలుసుకుని తద్వారా ముఖ్యమంత్రి యొక్క సెక్యూరిటీని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇంటెలిజెన్స్ చీఫ్ది, అట్లాగే డీజీపీది, అట్లాగే లోకల్ ఎస్పీది, అట్లాగే లోకల్ ఎస్ఐసి, అంటే హైరార్కీ అట్లా డిస్ట్రిబ్యూట్ అవుతూ వస్తుంది. సో ఆ అంశాలలో, ఈ మూడు అంశాలలో ఎవరి వల్ల ఇది జరిగినా కూడా ఇందులో బాధ్యత పూర్తిగా వహించాల్సింది ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుంచి ఆఖరి కింద ఉన్నటువంటి వరకు ఎస్ఐ, కానిస్టేబుల్ వరకు, ఆ ఏరియాకి సంబంధించి, జరిగిన ఏరియాకి సంబంధించి. సో ప్రభుత్వ పాఠశాలలోకి సాయంత్రం 6:30 ప్రాంతంలో లేదా 7:30 ప్రాంతంలో ఎవరన్నా వెళితేనే 8:30, 9ంటికి అట్లా అటాక్ చేయగలరు. ఎందుకంటే కాసేపట్లో జగన్ వస్తారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడు కాసేపట్లో అనేసరికి మీకు గంట, వాళ్ళు చెప్పడమే గంట చెప్తారు, గంట ముందు చెప్తారు మనకి. వాళ్ళు నిజంగా రారు, వాళ్ళు 2 గంటలు, గంట లేట్గా వస్తారు. దానికంటే పావు గంట, అరగంట ముందే తమ అభిమాన నాయకుడిని చూడడానికి ఏ నాయకుడైనా జనం ఒకటి పోగొత్తారు. సో ఆ టైంలో ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసి గేట్ వేసి ఉంటుంది. అయినా కానీ వెళ్ళి అక్కడంతా చేసేటువంటి ధైర్యం ఎవరన్నా చేస్తారా అంటే చేయరనే చెప్పుకోవాలి. సో
అట్లాంటి ధైర్యం చేయలేని వ్యక్తులు ఈజీగా 6:30 లేదా 7:30 మధ్యలో లోపలికి వెళ్ళి ఉండాలి. అయితే ప్రభుత్వ పాఠశాలకు సీసీ కెమెరా లేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులకు సంబంధించిన సీసీ కెమెరాని చెక్ చేస్తున్నారు. ఇది ఇంకా తేలాల్సి ఉంది. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఏరియాలో ఎందుకు జగన్ వచ్చినంత సేపట్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ కరెంటు పోతూనే ఉంది. ఇది బిగ్గెస్ట్ ఎలిగేషన్, ఇది బిగ్గెస్ట్ థింగ్. జనాలు అంటే పోలీసులు ఇంకా దీంట్లో డీప్ స్టడీ చేయాలి, ఎందుకంటే చాలా బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే మీకు చీకట్లో వాళ్ళు తప్పించుకోవడానికి చేశారా, చీకట్లో కూడా గురి కొట్టి కరెక్ట్ గా ఇక్కడ తగిలేలాగా చేయగలిగాడంటే వాడంత తెలివైనటువంటి వాడు, అంటే లేదా వాడంత షార్ప్ గా అటాక్ చేయగలిగినటువంటి వ్యక్తి. అట్లా ఒక దుండగులో లేకపోతే అసాంఘిక శక్తిలో లేకపోతే స్కూల్స్ లో దూరి మందులు తాగుతునే వాళ్ళు, బస్ స్టాపుల్లో మందు తాగేవారు, లేకపోతే హైవేల మీద పక్కన దూరి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మందు తాగి అలర్ చేసి రాత్రి ఇంటికి వారిపోయేవాళ్ళు. వీళ్ళు అంత ఈజీగా ఒక క్యాట్ బాల్ తోనో ఒక ఎయిర్ గన్ తోనో చేయగలుగుతారా? ఇవన్నీ కూడా పోలీసులు బయట పెట్టాల్సినటువంటి అంశం ఉంది. మీరు ప్రభుత్వం పబ్లిక్ యొక్క డొమైన్ లో పెట్టాలి ఇవన్నీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చొరవ తీసుకోవాలి. ప్రజల మధ్య ఆల్రెడీ రకరకాల గొడవలు, రకరకాల ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. వీటన్నిటి గురించి పట్టించుకోవటం అనే బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఈ రోజు ఈ అంశాలన్నీ బయట పెట్టాలి. ఎవరు లోపలికి వెళ్ళి ఉంటారు? ప్రభుత్వ పాఠశాల మూసేశారు, అది 4 5 దాంట్లోకి తాళం తీసుకుని వెళ్ళారా, గోడ దూకెళ్ళారా, ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్కషన్ పాయింట్ కి మానేసి చంద్రబాబు చేశాడని వీళ్ళు, నువ్వే చేయించుకున్నావు అని వీళ్ళు. అసలు ఏంటి పెంట? అంటే వ్యవస్థ ఎంత హీనంగా బలహీనంగా ఉంది, ప్రజలు వైలెన్స్ గురించి ఎంత అలవాటు పడిపోయి ఉన్నారనేది ఇక్కడ మనకి మెయిన్ గా తెలుస్తుంది ఈ అంశంలో.